జార్ఖండ్ మాజీ సీఎం మరియు జార్ఖండ్ ముక్తి మోర్చా కో-ఫౌండర్ షిబు సోరెన్ 80 సంవత్సరాల వయసులో ఈరోజు చనిపోయారు. ఆయన 3 సార్లు జార్ఖండ్కి సీఎంగా పనిచేశారు. అంతేకాదు జార్ఖండ్ ముక్తి మోర్చాని కూడా ఆయన స్థాపించడంలో కీలక పాత్ర పోషించారనమాట. ముఖ్యంగా ఆయన సోషల్ జస్టిస్ కోసం, ట్రైబల్ వెల్ఫేర్ కోసం ఆయన చేసిన కృషి ఎప్పటికీ తరతరాలుగా దేశంలో జార్ఖండ్లో ప్రత్యేకంగా గుర్తుండిపోద్దనమాట. ఆయన ఇండియన్ ట్రైబల్ లీడర్, ముఖ్యంగా 3 సార్లు సీఎంగా చేశారు. ప్రత్యేకంగా చెప్పాలంటే 3 సార్లు కూడా ఆయన టర్మ్ కంప్లీట్ అవ్వలేదన్నమాట. ఆయనకి 40 సంవత్సరాల పొలిటికల్ కెరీర్ ఉంది. అండ్ జార్ఖండ్ ముక్తి మోర్చా అనేది ఇప్పుడు చాలా పెద్ద రీజనల్ పార్టీ అని చెప్పొచ్చు. ఆయన కొడుకు హేమంత్ సోరెన్ ఇప్పుడు జార్ఖండ్కి సీఎంగా ఉన్నారనమాట. 1973లో సపరేట్ స్టేట్హుడ్ బీహార్, ముఖ్యంగా సౌత్ బీహార్ని ప్రత్యేక రాష్ట్రంగా చేయడం కోసం ఆయన జార్ఖండ్ ముక్తి మోర్చా స్థాపించారు. ఒక యుద్ధమే చేశారని చెప్పొచ్చు అనమాట. 2000 సంవత్సరంలో జార్ఖండ్కి సపరేట్ స్టేట్హుడ్ వచ్చింది. బీహార్ నుంచి విడిపోయి జార్ఖండ్ ప్రత్యేకమైన రాష్ట్రం అయిందనమాట. దాని వెనకాల షిబు సోరెన్ కృషి చాలా ఉంది. షిబు సోరెన్ని సంతాలీ భాషలో దిశోమ్ గురు అని పిలుస్తారు. అంటే గురు ఆఫ్ ద ల్యాండ్ అనమాట. అంతేకాదు ఈయన 18 సంవత్సరాల వయసులో సంతాల్ నవ్ యువక్ సంఘం స్థాపించారు. షిబు సోరెన్ తండ్రి ఒకప్పుడు మనీ లెండర్ దగ్గర అప్పు తీసుకుని తిరిగి కట్టలేపాడంట. సో ఆ మనీ లెండరు తండ్రిని చంపేశాడంట. దాంతో సంతాల్ నవయుగ్ సంఘ్ అని చెప్పి 18 సంవత్సరాల వయసులోనే షిబు సోరెన్ స్థాపించారనమాట. 1973లో జార్ఖండ్ ముక్తి మోర్చా బిర్సా ముండా గారి బర్త్డే రోజు స్థాపించారనమాట. తర్వాత షిబు సోరెన్ గారి పైన మర్డర్ ఎలిగేషన్స్ ఉన్నాయి. ఒక కేసులో ఆయన కన్విక్ట్ కూడా అయ్యారనమాట. 81 సంవత్సరాల లీడర్ మరియు గిరిజన బిడ్డలకి ఆశాదీపం షిబు సోరెన్. ఆయన చనిపోయారు ఈరోజు. ఆయన ప్రస్తుతం ఉన్న జార్ఖండ్ సీఎం హేమంత్ సోరెన్కి తండ్రి కూడా.